కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుకు రంగం సిద్దమైంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లిన సిట్ ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉంది. జోగి రమేష్ తో పాటు జోగి తమ్ముడు జోగి రాము ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. జోగి ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారు చేశానని ఈ కేసులో A1 గా ఉన్న జనార్దన్ రావు పోలీసుల విచారణలో చెప్పారు. ఈ మేరకు పోలీసులకు వీడియో వాంగ్మూలం ఇచ్చారు. ఇటీవల పోలీసుల విచారణలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో తనను కావాలని ఇరికిస్తున్నారని CBI విచారణ జరపాలని హైకోర్టులో నిన్న జోగి రమేష్ పిటిషన్ వేశారు. అయితే జోగి రమేష్ జనార్దన్ రావుకు సన్నిహిత సంబంధాలున్నాయని సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. అనవసరం సార్, మీరు జస్ట్ కూల్ కూలే చాలేదు సార్ మీకు స్వాగతం చెప్పడానికి. ఇంకా అదే ఇప్పుడు మా ఫోన్ అదే నెంబర్ పెడితే నేను అలా పంపుతుంటా. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఏంటి అప్డేట్స్? లక్ష్మీదుర్గ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్పై నకిలీ మద్యం కేసులో తీవ్రంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో A1 గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు తాను జోగి రమేష్ సహకారంతోనే ఈ నకిలీ మద్యం తయారు చేసినట్టు కూడా అంగీకరించారు. అయితే ఇదంతా కూడా రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ ఇటీవల జోగి రమేష్ కూడా ఆరోపణలు చేయడంతో పాటు తన హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై CBIతో విచారణ చేయించాలని. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకు దాదాపు 6 రోజుల పాటు కీలక నిందితులుగా ఉన్న A1, A2 జగన్మోహన్ రావు, అదేవిధంగా జనార్దన్ రావు ఇద్దరు నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్పై కేసు నమోదు చేశారు. ఈరోజు అరెస్ట్ చేసేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం జోగి రమేష్ నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. ప్రధానంగా ఎక్సైజ్ అధికారులతో పాటు పోలీసు సిట్ అధికారులు కూడా ఇక్కడ చేరుకుని ఈ జోగి రమేష్ని అరెస్ట్ చేసేందుకు ఈ నివాసానికి వెళ్ళారు. అయితే జోగి రమేష్ తలుపులు తీయకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ప్రస్తుతం ఆయన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఇక్కడ జోగి రమేష్ నివాసానికి చేరుకున్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని కూడా ఆరోపిస్తూ ఇదంతా నిరసన చేపట్టారు. జోగి రమేష్ అరెస్ట్ అన్యాయం అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా రాజకీయ కోణంలోనే చూస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్పై కేసులు పెట్టారని వీరంతా కూడా ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు అలాగే స్థానిక ఎమ్మెల్యే కేపీపై డౌన్ నినాదాలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం భారీగా పోలీసు బలగాలు కూడా ఇక్కడికి వచ్చే చూస్తున్నాం. పోలీసు వాహనాలు అన్ని బారులు తీరున్నాయి. ముందస్తుగానే ఈ కేసులో సంబంధించి ప్రధానంగా ఆయన అరెస్ట్ చేసేందుకు మొత్తం కోర్టులు ఇప్పటికీ, ఎందుకంటే మొన్న వారం రోజులు కస్టడీ ముగిసిన అనంతరం జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లు కావచ్చు, వారు ఇచ్చిన వీడియో రికార్డ్స్ కావచ్చు అన్నీ కూడా కోర్టులో కూడా సమర్పించారు. అప్పుడే మెమో దాఖలు చేస్తారని భావించినప్పటికీ దీనికి సంబంధించి మరిన్ని డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించాల్సి ఉంది. దీంతో ఈ సోమవారం వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు అందిస్తారని అందరూ భావించారు. అయితే ఈరోజు పెద్ద ఎత్తున పోలీసులు అందరూ జోగి రమేష్ నివాసం తెల్లవారుజామున చేరుకున్నారు. ఆయన అరెస్టుకు సంబంధించి సమాచారం కూడా కుటుంబ సభ్యులకి అందించారు. అయితే ఆయన పోలీసులు వచ్చిన సమాచారం తెలుసుకుని ఇంట్లోనే ఉండిపోయారు. తలుపులు తీయడానికి కూడా ఆయన నిరాకరించారు. దీంతో అదనపు పోలీసు బలగాలను ముందస్తుగా రంగంలో దించారు. జోగి రమేష్ ద్వారా సమాచారం అందుకున్న వైసీపీ కార్యకర్తలు కూడా ఇప్పుడు గేటు బయటాయించి అరెస్ట్ చేసేందుకు వీలు లేదంటూ కూడా నినదిస్తామన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీంతో మొత్తం AR బలగాలను కూడా రంగంలో నుంచి రోప్ పార్టీని కూడా చూస్తే మరి కాసేపట్లో జోగి రమేష్ని బయటికి తీసుకొచ్చేందుకు పోలీసులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి అద్దేపల్లి రాము ప్రధానంగా జోగి రమేష్కి ప్రధాన అనుచరుడు. ఈ నకిలీ మద్యం సమయంలో మొత్తం అతని చేతుల మీదుగానే జోగి రమేష్ వ్యవహారం నడిపినట్టు కూడా జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఆయన కూడా ఈరోజు ఉదయం
అదుపులో తీసుకుని విజయవాడలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తూ ఉన్నారు. మరోవైపు జోగి రమేష్ సోదరుడు జోగి రాము కూడా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఆయన నివాసానికి కూడా పోలీసులు వెళ్ళి అతను కూడా అదుపులో తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం జోగి రమేష్ నివాసం వద్ద ఉన్నాం. ఇప్పుడు మరి కాసేపట్లోనే అతను బయట తీసుకువచ్చేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్న ప్రసాద్, అయితే ఈ కేసులో తనను నకిలీ మద్యం ఎస్ ప్రసాద్, అయితే అక్రమంగా ఇరికిస్తున్నారని కావాలని కుట్ర చేస్తున్నారంటే జోగి రమేష్ వ్యాఖ్యానించడం మనం చూసాం. అలాగే సిబిఐ విచారణ కూడా ఆయన పట్టుబట్టిన సందర్భాలు చూసాం. సో ఇప్పుడు పోలీసులు మరి పూర్తి ఆధారాలతో సిద్ధమైనట్టేనా? అంటే లక్ష్మీదుర్గ ఈ కేసులో ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా జోగి రమేష్ పాత్ర ప్రముఖంగా ఉన్నట్టు మొదటి నుంచి ఒకటే వాదన వినిపిస్తుంది. ఎక్కడా కూడా ఇందులో వేరే విభిన్నమైన అంశాలకు చర్చకు తావేలేదు. ఎందుకంటే ఈ కేసులో మొదటి నుంచి అద్దేపల్లి జనార్దన్ ఏమనగా ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి ప్రధానంగా అతని పేరు బయటకు వచ్చిన నేపథ్యంలో అతను ఆ రోజు దక్షిణాఫ్రికాలో ఉన్నారు. ఆ మొలకల చెరువులో అరెస్టులు జరిగిన వెంటనే జనార్దన్ పేరు బయటకు వచ్చింది. ఆ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నప్పటికీ ఆయన విజయవాడ చేరుకున్న వెంటనే గన్నవరం ఎయిర్పోర్ట్లో అతను అదుపులో తీసుకున్నారు. అప్పుడు ఒక వీడియో ఆయన స్వయంగా విడుదల చేశారు. అందులో తనకు ఎటువంటి సంబంధం నకిలీ మద్యం మొత్తం కూడా జోగి రమేష్ కారణంగానే తాను మొత్తం ఈ వ్యాపారం చేశానని ఆయన ప్రోత్సాహంతోనే అనేక చోట్ల పంపిణీ చేసినట్టు కూడా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత జోగి రమేష్ బయటకు వచ్చి తన పాత్ర లేదని చెప్పినప్పటికీ కూడా ప్రధానంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సిట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు వివిధ కోణంలో దర్యాప్తు జరిపారు. ప్రధానంగా 2022లో ఈ మొత్తం వ్యవహారం మొదలైందని అప్పటి నుంచి ప్రధానంగా ఈ కేసులో దీనికి సంబంధించి అతని పేరు ఉన్నట్టు కూడా నిర్ధారించి ఇక వారం రోజుల కస్టడీలో కూడా జనార్దన్ రావు పదే జోగి రమేష్ పేరు ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. అందుకనే ఈరోజు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈరోజు అరెస్ట్ చేసేందుకు వచ్చినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లో జోగి రమేష్ని ఇక్కడ అదుపులో తీసుకొని ఉన్నారు లక్ష్మీదుర్గ. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.